అందరికీ నమస్కారం. ఈరోజు మనం కనకదుర్గ ఆలయము కోసం తెలుసుకుందాం. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభూగా తనకు తానుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. పేరు వెనుక చరిత్ర కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. క్షేత్ర పురాణం రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలుడి కొండ పై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. నవరాత్రి ఉత్సవాలు ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరోత్సవాలలో ప్రతిదినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ 9 దినములు 9 అవతారాలతో దర్శనము ఇస్తారు. 5వ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రంగా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాములవారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.